సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమా అద్భుతాల వేట కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుంది. ఆల్రెడీ ఏప్రిల్ 9కి అనౌన్స్మెంట్ అన్నారు. కానీ ఇప్పుడు ముహూర్తం మారింది. రాజమౌళి నిర్ణయం కూడా మారింది. అంతటికీ కారణం హీరోయిన్ తో పాటు విలనే అని తెలుస్తోంది. హీరోయిన్ విలన్ పాత్రల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఈ మూవీ అనౌన్స్మెంట్ ని రాజమౌళి మొత్తానికే ఆపేశాడా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఏప్రిల్ లాంచ్ అవుతుందన్నారు. కనీసం అనౌన్స్మెంట్ ఇచ్చినా చాలు అంటూ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఏప్రిల్లో లాంచింగ్ మాత్రమే కాదు, అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఈ సినిమాని అనౌన్స్ చేయాలంటే హీరో ఒక్కడి పాత్ర ఓకే అయితే సరిపోదు. ఆల్రెడీ మహేష్తో తన సినిమా అని తేల్చాడు కాబట్టి మహేష్ బాబుతో తన మూవీ అంటూ అనౌన్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ కొత్తగా అనౌన్స్ చేయాలంటే విలన్, హీరోయిన్ పాత్రలకు కూడా ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసి అప్పుడు పోస్టర్ రూపంలోనూ మరోలానూ సినిమాని అనౌన్స్ చేసినా అర్థం ఉంటుంది. ఆ కారణంగానే ఏప్రిల్ 9న ఈ సినిమా అనౌన్స్మెంట్ ఆలోచన పక్కన పెట్టాడు రాజమౌళి. అలియా భట్ హీరోయిన్ అంటున్నారు, కానీ అది నిజం కాదట. ఇండోనేషియా లేడీ చెల్సియా ప్రచారం కూడా వత్తదే అంటున్నారు. ఎటొచ్చి విలన్గా హృతిక్ రోషన్ ఓకే చేస్తే అప్పుడు హీరో, విలన్ల పాత్ర ఫోటోలు పెట్టి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలనుకుంటున్నట్ట రాజమౌళి. హృతిక్ రాజమౌళి ఆఫర్ ఇచ్చినా తను వార్ 2తో పాటు క్రిష్ 4కి కమిట్ అయ్యాడు. సో తన డేట్లు చూసుకునే కాల్ షీట్స్ ఇవ్వాలి. అది తేలేందుకు టైం పడుతుందని, తనకు కూడా కొన్ని క్లారిటీలు రావాలని అన్నాడట. సో అదంతా ఏప్రిల్ 9th కాదు కాబట్టే మరో మంచి అకేషన్ అంటే మహేష్ బాబు బర్త్డే అయిన ఆగస్ట్ 9th అనౌన్స్మెంట్ ఉంటుందట. మోషన్ పోస్టర్తో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తూ సినిమాను అప్పుడు లాంచ్ చేస్తారని తెలుస్తోంది.